హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తోటకూర కాడలతోటి ఎట్లా కర్రీ చేయాలో చూపిస్తానండి. చాలామందికి తెలిసి ఉండదేమో ఇది తోటకూర కాడలతో కూడా కూర చేస్తారని. అది ఎలాగో ఇవాళ చూపిస్తానండి. మాకు పెద్ద కట్ట తీసుకొచ్చారండి మా హస్బెండ్. అది నాకు పప్పులోకి ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి నేను ఆకుల వరకు పప్పులో వేసి ఈ కాడలతోటి సపరేట్గా కూర చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు కాడల్ని సపరేట్ చేస్తాను చూడండి. సపరేట్ చేసి కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, కూరకి కావాల్సిన విధంగా. ఈ తోటకూర కాడలు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయండి, తోటకూర కాడలు. కానీ అవి చాలా ముదురుగా, లావుగా, పొడుగ్గా, లావుగా ముదిరిపోయి ఉంటాయండి. వాటితో కూర వండితే మొత్తం పీచు పీచుగా ఉంటుంది, అసలు బాగుండదు కూర. ఇట్లాగా మనం పప్పు కానీ తెచ్చుకున్న కట్టకే ఇట్లా ఉండే కాడలు సన్నగా చక్కగా లేతగా ఉంటాయండి. ఈ కాడలతో వండుకుంటే కూర బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఇట్లాగా కూర చేస్తున్నాను. కట్ చేశానండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో తాలింపు చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు పెట్టానండి. తోటకూర కాడలు కట్ చేశాను, చూశారు కదా ఇందాక. పొడవుగా ఆకులన్నీ తీసేసి కట్ చేశాను, పొడుగు పొడుగు. వాటిని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి, తాలింపు వేగిపోతుంది. ఇది తింటే చాలా మంచిదండి కూర, ఎందుకంటే మొత్తం ఫైబరే. ఇది తోటకూర అంటే మొత్తం ఫైబరే ఉంటుంది కదా, పీచు పదార్థం. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి ఈ పీచు పదార్థం, త్వరగా జీర్ణం అవుతుంది. అదిగోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆ తోటకూర కాడల్ని ఇప్పుడు తాలింపులో వేస్తున్నాను. లేతగా ఉంటాయండి ఈ కాడలు, చక్కగా ఉడుకుతాయి. బయట మార్కెట్లో ఉట్టి కాడలు అమ్ముతారు కదా, అవి లావు లావుగా పొడవుగా ఉంటాయి, ముదిరిపోయి ఉంటాయి. అవి ఉడకటం కూడా కష్టమే అండి. ఇవి అయితే చక్కగా లేత కాడలు ఈజీగా ఉడుకుతాయి. కూర కూడా చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అట్లా కలుపుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇదిగోండి, కొంచెం మగ్గింది కదా, ఇంకా ఉడకాలి. ఈ తోటకూర కాడలు తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి పేగుల్లో ఉన్న అక్కడక్కడ వేస్ట్ పదార్థం ఉంటే అదంతా బయటకు వచ్చేస్తుందండి ఈ పీచు పదార్థం వల్ల. చూసారు కదండి, ఇప్పుడు టమాటా వేసాను. టమాటా కూడా 2 టమాటాలు చిన్న ముక్కలుగా చేసి వేసి మూత పెట్టాను కలిపేసి. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ తీసానండి. టమాటా కూడా మగ్గుతుంది, ఇంకా కొంచెం మగ్గాలి. బాగా కలుపుకొని చూస్తున్నాను ఎంతవరకు ఉడికిందా అని. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు కొంచెం కారం వేసాను. కారం వేసి ఇంకొంచెం ఉడకాలన్నాను కదండి, ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తాను అన్నమాట. అదిగోండి, కొంచెం వాటర్ పోసి బాగా కలిపి మూతేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కాడల కూర చాలా బాగుంటుంది. పప్పులో కానీ తెచ్చుకున్న కట్టలోనే ఆ కాడలతోనే చేసుకోవచ్చు కూర, చాలా సాఫ్ట్గా బాగుంటుంది. లేత కాడలు అన్నమాట. అదిగోండి, చక్కగా ఉడికింది.
కొంచెం దగ్గర పండించి కూర కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది, కొంచెం దగ్గర పండిస్తాను. టమాటా ఉడికిపోయింది బాగా. మూతేసినాను. ఇప్పుడు ఏంటంటే ఇది పొడి కనబడుతుంది కదా, ఇది ఏంటంటే నువ్వుల పొడి అండి. నువ్వుల్ని దోరగా వేయించి పౌడర్ చేశాను. లాస్ట్లో దించే ముందు ఈ కూరలో ఈ నువ్వుల పొడి ఒక స్పూన్ వేసేస్తే, ఒక స్పూనున్నర వేసుకొని బాగా కలిపి 1 నిమిషం ఉడికించి దించుకుంటే చాలా బాగుంటుందండి. నువ్వుల పొడి టేస్ట్ కూరకి పట్టి బాగుంటుంది. కాడలు కూడా ఉడికిపోయినాయండి, చూసారుగా, కాడ కూడా మెత్తగా ఉడికింది. ఇప్పుడు నువ్వుల పొడి వేస్తున్నాను. అది నువ్వుల పొడి వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ కూర రైస్లోకే కాదండి, చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుంది. ఎందుకంటే గ్రేవీ కర్రీ కదా, నువ్వుల పొడి వేసేటప్పటికి గ్రేవీ బాగా వస్తుంది. వాటర్ పోసాం కదా, వాటర్ పూర్తిగా మొత్తం ఎగరనివ్వకుండా కొంచెం ఉండంగా ఈ నువ్వుల పొడి వేస్తే గ్రేవీ లాగా వస్తుందన్నమాట. ఆ వాటర్ చిక్కబడి నువ్వుల పొడి వలన మొత్తం గ్రేవీ కర్రీలాగా వస్తుంది, టమాటా గుజ్జు అంతా కలిసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. ఇది అందరికీ తప్పకుండా నచ్చుద్దని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి.